వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. ఈరోజు మనం ఆర్థిక సర్వే సిరీస్ వీడియో సిరీస్లో భాగంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే వీడియో సిరీస్లో భాగంగా చాప్టర్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేము అందించే ఈ వీడియో సిరీస్ ఆర్థిక సర్వే వీడియో సిరీస్ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గ్రూప్ 2లో అయితే ఎకనామీలో చాలా యూస్ఫుల్ ఉంటుంది మేము అందించే ఈ వీడియో సిరీస్ చూస్తే. మా యొక్క ఈ వీడియో సిరీస్ అంటే ఆర్థిక సర్వే స్పెషలైజేషన్ అంటే స్పెషాలిటీస్ ఏంటంటే దీనిలో స్పెషల్గా మేము కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్లియర్గా. సో ఈ కాన్సెప్ట్స్ కూడా మీరు అందులో అర్థం చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. అంటే స్పెషల్గా బుక్స్ తీసి చదవాల్సిన అవసరం ఉండదు. సో ఈరోజు చాప్టర్లో మనం చూస్తే రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ గురించి మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ట్యాక్స్ రిసోర్సెస్ ఏంటి, అసలు ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుంది, అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుంది, సెంటర్ నుంచి భారత ప్రభుత్వానికి ఎంత సాయం, ఏపీ గవర్నమెంట్కి ఎంత సాయం ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు ఎంత, వడ్డీలు ఎంత కొడుతుంది సంవత్సరానికి, ఏపీ రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ చూస్తే మనం రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అనేది అర్థం చేసుకుందాం. దీన్ని ఆల్రెడీ ఇండియన్ ఎకనామిక్ సర్వేలో కూడా మేము చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ వీడియోని. అంటే రెవెన్యూ డెఫిసిట్ల గురించి, నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ గురించి ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇండియా ఎకనామిక్ సర్వే దాంట్లో మేము చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఆదాయ వ్యయాల మధ్య భేదమే. రెవెన్యూ ఆదాయం మైనస్ రెవెన్యూ వ్యయం, వీటి మధ్య డిఫరెన్స్నే రెవెన్యూ లోటు అంటారండి. రెవెన్యూ వ్యయం, రెవెన్యూ ఆదాయం అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇంకేం లేదు. రెవెన్యూ ఆదాయం అంటే ఇటు నుంచి ఇటైనా రాయొచ్చు, ఇలా ఎలా అయినా రాయొచ్చు. సో రెవెన్యూ రిసీప్ట్స్ అంటే లేదా రెవెన్యూ ఆదాయం అంటే ఏంటంటే ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయం, లేకపోతే నాన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఆదాయం, ఇటువంటి ఆదాయాలండి. రెవెన్యూ వ్యయం అనేసరికి గవర్నమెంట్ డే టు డే ఆపరేషన్స్కి అయ్యే ఖర్చు, అంటే అడ్మినిస్ట్రేషన్కి, ఆఫీసులు నడపడానికి డే టు డే అయ్యే ఖర్చులు, దాంతోపాటు శాలరీస్, పెన్షన్స్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి. ఏంటంటే అసెట్స్ అనేవి కొత్తగా క్రియేట్ చేయబడవు, అలాగే మనకున్న అప్పు కూడా తీర్చబడదు ఈ రెవెన్యూ వ్యయం వల్ల. జస్ట్ ఏంటంటే గవర్నమెంట్ డే టు డే ఆపరేషన్స్ కానీ లేకపోతే ఇటువంటి శాలరీస్, పెన్షన్స్ ఇవ్వడానికి చేసే ఖర్చు అనే రెవెన్యూ వ్యయంగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే రెవెన్యూ లోటు అంటారండి. రెవెన్యూ ఆదాయానికి, రెవెన్యూ వ్యయానికి మధ్య ఉన్న డిఫరెన్స్నే రెవెన్యూ లోటు అంటారు. అలాగే ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ యొక్క టోటల్ ఖర్చుకి, టోటల్ ఇన్కమ్కి మధ్య డిఫరెన్స్ అండి. అంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య భేదాన్ని, ప్రభుత్వానికి ఒక సంవత్సరంలో వచ్చే ఆదాయ వ్యయాల మధ్య డిఫరెన్సే ఫిజికల్ డెఫిసిట్గా మనం చెప్పొచ్చు. కోసలోటు అని కూడా తెలుగులో అంటారు. ఆదాయ వ్యయాల మధ్య భేదం. మరి రెవెన్యూ డెఫిసిట్కి, ఫిజికల్ డెఫిసిట్కి మధ్య తేడా ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ అని ఉంది కదా. ఈ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఇక్కడికి వచ్చేసరికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే మూలధనం మీద పెట్టే ఖర్చు కూడా. అంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల యూస్ఫుల్ ఏంటంటే ఆస్తులు అనేవి క్రియేట్ అవుతాయంటే. అంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం దేనికంటే బడులు, అంటే బిల్డింగ్స్ కట్టించడానికి, లేకపోతే రోడ్స్ కట్టించడానికి, లేకపోతే స్కూల్స్ కట్టించడానికి, ఇటువంటి వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్, హాస్పిటల్స్ కట్టించడం, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. అలాగే టోటల్ ఇన్కమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఆదాయం అంటే ఇక్కడ రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీప్ట్స్, అంటే రెవెన్యూ ఆదాయము ప్లస్ మూలధన ఆదాయము, ఈ రెండింటిని కలిపి ప్రభుత్వం యొక్క టోటల్ ఆదాయం, టోటల్ ఇన్కమ్గా చెప్పొచ్చు. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఈ రెండింటి మధ్య తేడాన్ని, కోసలోటు అని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే మనం ఫిజికల్ డెఫిసిట్గా చెప్పుకోవచ్చు. సో మనం చాప్టర్లోకి వెళ్తే ఏంటంటే ఈ చాప్టర్ అనేది చాలా యూస్ఫుల్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఈ చాప్టర్లోకి వెళ్తే ఏంటంటే యాక్చువల్లీ కోవిడ్-19 వల్ల మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ఇయర్ అనేది 2020-21 లాక్డౌన్స్ వల్ల ప్రభుత్వం అనుకున్న రాబడులు ఏమీ రాలేదండి. ప్రభుత్వం రెవెన్యూ ఆదాయం అనేది చాలా దారుణంగా పడిపోయింది లాక్డౌన్స్ వల్ల. అంటే ట్యాక్సెస్ వీళ్ళు అనుకున్నంత రాలేదు, అలాగే వీళ్ళు అనుకున్న ఖర్చు అంటే దీంతోపాటు ఏంటంటే కరోనా వల్ల అంటే ఎక్స్ట్రా ఖర్చు కూడా అయింది. కరోనాకి ఎక్స్ట్రా బర్డెన్ అంటే హాస్పిటల్స్ ఖర్చు, వీళ్ళు మొత్తం మెయింటైన్ చేయడం కోసం ఆయన ఖర్చు అయింది, ఎక్స్ట్రా బర్డెన్, ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఖర్చు అనేది అయింది. అంటే రెవెన్యూ ఆదాయం పడిపోయింది, దాంతోపాటు ప్రభుత్వం యొక్క అంటే చేసే ఖర్చు కూడా పెరిగిపోయింది కరోనా కారణంగా.
ప్రజలకి సాయం చేసేందుకు చేసే ఖర్చు కూడా అంటే ఏపీ గవర్నమెంట్లోనే ఇది కూడా జరిగిందంటే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రజల కొరకు అంటే ఈ ఆదాయం పడిపోయిన సమయాల్లో ప్రజల కొరకు డిమాండ్ పెంచడం కోసం ఖర్చు విపరీతంగా పెట్టారండి. దాంతోపాటు కరోనాను కట్టడి చేయడానికి కూడా ఖర్చు చేయడం జరిగింది. ఈ రెండింటి వల్ల ఏమైందంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేదండి. ఏమి ఫిస్కల్ పారామీటర్స్ ఇవి కూడా అందుకోలేకపోయారు. లాస్ట్ ఇయర్ పెట్టుకున్న టార్గెట్స్ అంటే ఫిస్కల్ లోట్ ఎంత ఉండాలి, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, లేకపోతే రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండాలి, మనకు ట్యాక్సుల ద్వారా ఆదాయం ఎంత రావాలి, ఇది టార్గెట్స్ ఏమీ కూడా అందుకోలేకపోయారు. సో మనం ఒకసారి లాస్ట్ 3 years నుంచి మనం స్టేట్ రెవెన్యూస్ చూస్తే అసలు మన స్టేట్కి మెయిన్ అంటే రీసోర్సెస్ ఏంటంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్సుల ద్వారా వచ్చేది, నాన్ ట్యాక్సుల ద్వారా వచ్చి సెంటర్ నుంచి వచ్చేది. మనం ఈ మూడింటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి. ట్యాక్సుల ద్వారా వచ్చిన ఆదాయం ఏంటంటే 2018-19లో 58,000 కోట్ల రూపాయలు ఉంటే 2019-20లో 57,600 కోట్ల రూపాయలు, 2020-21లో 57,378 crores అండి. 57,378 crores. అయితే ఈ ట్యాక్స్ రీసోర్సెస్లో దేని నుంచి ఎంత వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి 2019-20 కానీ 2021లో చూసినా మనం ఇక్కడ వచ్చేసరికి సేల్స్ ట్యాక్స్ అనేది 31% అండి, హైయెస్ట్ ఇది సేల్స్ ట్యాక్స్. సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మీకు ఏముందంటే జిఎస్టీ 33% ద్వారా, అంటే ట్యాక్స్ ఆదాయంలో జిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయమే 33% అండి ట్యాక్స్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ ట్యాక్స్ 31% సెకండ్ ప్లేస్లో ఉంటే ఇది సెకండ్ ప్లేస్, జిఎస్టీ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రెడ్ మార్క్ ఇక్కడ స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్ 20% అండి థర్డ్ ప్లేస్. ఇది మనం కంపల్సరీ ఎగ్జామ్స్లో ఇట్లాంటి బిట్స్ ఇస్తుంటాడు. ట్యాక్స్ ఆదాయాల్లో అంటే పన్ను ఆదాయాల్లో అత్యధిక స్థానం వహించేది జిఎస్టీ ఆదాయం. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి సేల్స్ ట్యాక్స్ అండి, అంటే గూడ్స్ నెక్స్ట్ సర్వీసెస్ని సేల్స్ చేసేటప్పుడు వాటి మీద వేసే ట్యాక్స్ ఈ సేల్స్ ట్యాక్స్. నెక్స్ట్ వచ్చేసరికి మోటార్ వెహికల్ ద్వారా వచ్చింది 5% ట్యాక్స్ అండి. మోటార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 10% ట్యాక్స్. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఆర్డర్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ ఫస్ట్ ప్లేస్, సేల్స్ ట్యాక్స్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్లు అండి. మనం ఇక్కడ చూస్తే యాక్చువల్గా వాళ్ళు అమౌంట్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఎస్జిఎస్టీ ఎంత ఉంది, ఎస్జిఎస్టీ వచ్చేసరికి 18,871 crores 2020-21లో. సేల్స్ ట్యాక్స్ 17,800 crores. ఇవి డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చేసాడు క్లియర్గా. ఫస్ట్ ప్లేస్ స్టేట్స్ జిఎస్టీ, సెకండ్ ప్లేస్ సేల్స్ ట్యాక్స్, థర్డ్ ప్లేస్ స్టేట్ ట్యాక్స్, స్టేట్స్ ఎక్సైజ్, నెక్స్ట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ వచ్చేసరికి మోటార్ వెహికల్ ట్యాక్స్. ఇంకా అంటే ఈ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏపీ ప్రభుత్వానికి వచ్చేసరికి ప్రొఫెషనల్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ, ఎలక్ట్రికల్ డ్యూటీ, వీటన్నిటిని కూడా మనం ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో కింద చూసుకోవచ్చు. అంటే మన ఏపీ గవర్నమెంట్కి వస్తున్న ట్యాక్స్ రీసోర్సెస్ ఇవి, అంటే మన పన్ను ఆదాయాలు వీటి ద్వారా వస్తుంది. వీటిలో మెయిన్ ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీను, సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఫస్ట్ 3 places ఆక్యుపై చేస్తున్నాయి. ఈ ఆర్డర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎలా వస్తుంది, పన్నేతర ఆదాయాలు, ప్రభుత్వ పన్నేతర మన రాష్ట్ర పన్నేతర ఆదాయాలు. దాని ఇంపార్టెంట్ మైన్స్ అండ్ మినరల్స్ 2,280 crores వచ్చాయండి. నెక్స్ట్ ఫారెస్ట్ 31 crores. ఇంట్రెస్ట్ రిసిప్ట్ అంటే మన ప్రభుత్వం వడ్డీ అప్పులు ఇస్తుంది కానీ దాని మీద వచ్చిన వడ్డీలు 20 కోట్లు. ఎడ్యుకేషన్ ద్వారా వచ్చింది 19 కోట్లు. మెడికల్ అండ్ హెల్త్ ద్వారా వచ్చింది 185 కోట్లు. అదర్స్ ద్వారా ఇచ్చింది 817. టోటల్గా 3,310 crores అండి. దీని కాంపోజిషన్ చూస్తే మనం 68% అదర్స్ అండి, 68% అదర్స్ ఫస్ట్ ప్లేస్ ఉంటే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మైన్స్ అండ్ మినరల్స్ ఫస్ట్ ప్లేస్ మైన్స్ అండ్ మినరల్స్, ఇది 68% అండి. మైన్స్ అండ్ మినరల్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ అదర్స్ ఉన్నదండి. సెకండ్ ప్లేస్ 817 crores సెకండ్ ప్లేస్లో. ఇక్కడే మనకు క్లియర్గా తెలిసిపోతుంది మైన్స్ అండ్ మినరల్స్. ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగేస్తుండే పన్నేతర ఆదాయాల్లో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఉపరంగం ఏది అంటే మైన్స్ అండ్ మినరల్స్. సెకండ్ ప్లేస్ అదర్స్ ఉంది. థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి మెడికల్ అండ్ హెల్త్ అండి. ఇది మనం కంపల్సరీ ఇటువంటి బిట్లు కంపల్సరీ డైరెక్ట్గా వచ్చేస్తుంటే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెంటర్ నుంచి వచ్చే ఆదాయం చూస్తే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయాలు చూస్తే ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేది. ఫైనాన్స్ కమిషన్లో ట్యాక్స్ షేర్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ షేరు, అలాగే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా వచ్చేది.
టోటల్గా 35,950 crores. అందులో ట్యాక్స్ ద్వారా 24,400 వస్తే ఫైనాన్షియల్ ఎఫ్సి గ్రాంట్స్ ద్వారా 11,509 కోట్లు వస్తుంది. అదర్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ గవర్నమెంట్ జిఓఐ ఇంక్లూడింగ్ సిఎస్ అదర్ అంటే ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన గ్రాంట్స్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ప్రాజెక్ట్స్ కాకుండా మిగతా ద్వారా వచ్చేది 21,424 కోట్లు ఇచ్చారండి 2020-21లో. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసే పథకాలు ఉంటాయి కదా, వాటి ద్వారా అంటే వచ్చే మన ప్రభుత్వం అక్కడ 70:30 లేదా 60:40 లెక్కన మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఖర్చు చేయాలి కదా. అందులో కేంద్ర ప్రభుత్వం ఒక వాటా 4,932 కోట్లు. ఇవే కాకుండా గ్రాంట్స్ ద్వారా వచ్చింది 1 crore. లోన్స్ అంటే మన లోన్స్ తీసుకోవడం ద్వారా నెక్స్ట్ స్మాల్ సేవింగ్స్ ద్వారా 1170. టోటల్గా 61,133 కోట్లు 2020-21లో. అంతకుముందు చూస్తే 2018-19లో 53,000 కోట్లు, 2019-20లో 50,000 కోట్లు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఆదాయం అండి, ప్రభుత్వానికి అంటే సాయం చేసిన సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. ఇక్కడ మ్యాప్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫైనాన్షియల్ కమిషన్ ఎఫ్సి గ్రాంట్స్ ఎలా ఉన్నాయి. ఎఫ్సి గ్రాంట్స్ వచ్చేసరికి ఇయర్ 2020-21లో 35,950 crores అంటే తగ్గాయండి 2018-19తో పోలిస్తే. నెక్స్ట్ వస్తే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ కాకుండా నెక్స్ట్ అంటే వేరే అదర్ రిమైనింగ్ గ్రాంట్స్ చూసుకుంటే ఈ సంవత్సరం 2020-21లో పెంచారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ 4,932 crores ఇది కూడా పెంచారు. స్మాల్ సేవింగ్స్ నెట్ అనేది ఇక్కడ నెగిటివ్లో చూపెడుతున్నాడండి మ్యాప్లో. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్, మన ప్రభుత్వం ఖర్చు ఎలా చేస్తుంది అని చూస్తే టోటల్ ఖర్చు 2020-21లో మొత్తం మన యొక్క ఖర్చు అనేది 1,73,000. ఈ ఖర్చులో అప్పు అంటే పబ్లిక్ డెబ్ట్ రీపేమెంట్స్ తీసేయగా రిమైనింగ్ ఖర్చు 1,73,945 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయమే 1,52,990 కోట్లు చేశారండి. కేవలం 18,787 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు, 17,787 crores. ఇది ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మూలధన వ్యయాన్ని పెంచడం ద్వారా అసెట్స్ క్రియేట్ చేయొచ్చు, అంటే ఆస్తులను సంపాదించుకోవచ్చు. రెవెన్యూ వ్యయం అనేది ఒక రకంగా ఇబ్బందికరమే. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యయం అధికంగా చేయడం వల్ల ఆ రాష్ట్రానికి ఒక రకంగా ఇబ్బందికరమే. మనం మూలధన వ్యయాన్ని పెంచినప్పుడే దాని యొక్క యూజెస్ అంటే ఆస్తులు కొత్తగా క్రియేట్ అవుతాయి, దానివల్ల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ప్రజల యొక్క ఆదాయాలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అంటే మనం ఇక్కడ కామెంట్ చేయాలి అంటే టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం చేసే ఆదాయంలో రెవెన్యూ ఖర్చును తగ్గించి మూలధన ఖర్చును పెంచాలి అని రాయొచ్చు. కానీ మనం చూస్తే లాస్ట్ 3 yearsలో ఎప్పుడు చూసినా సరే రెవెన్యూ ఖర్చు చాలా ఎక్కువ ఉందండి, అబవ్ 80% ఉందండి. కానీ మూలధన ఖర్చు బిలో 20,000 crores ఉంది. ఇది మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మనం దాన్ని ఇక్కడ మ్యాప్ రూపంలో ఇచ్చాడు. 1,52,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఖర్చు క్యాపిటల్ అవుట్లకి 18,797 crores. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఇంత దారుణంగా ఉంది. సో మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ని పెంచాలి, తగ్గించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలి. నెక్స్ట్ డెప్ట్ పేమెంట్స్ అంటే మనకి టోటల్ అప్పు ఇచ్చిన వాళ్ళు, మన అప్పులు ఎంత ఉన్నాయి, అప్పు ఇచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారని మనం చూస్తే 2020-21 నాటికి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులు అంటే మన రాష్ట్రం యొక్క అప్పులు 3,55,839 కోట్లు. అంటే టోటల్ డెబ్ట్ టు జీడిపి రేషియో ఇది కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెబ్ట్ టు జిఎస్డిపి అంటే డెబ్ట్ టు జిఎస్డిపి రేషియో లాస్ట్ 3 yearsలో ఎలా ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 28.02% 2018-19లో ఉంటే 2019-20లో 31% ఉందండి, 31.02. 2020-21లో 35.23%, 35.23% చేరింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ డ్యామ్ షూర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన యొక్క డెబ్ట్ టు జీడిపి రేషియో ఎంత అని అడుగుతాడు. 2018-19లో అయితే 28.02%, 2019-20కి వస్తే 31%. అంటే ఇది కూడా ఒక రకంగా అంటే డెబ్ట్ టు జీడిపి రేషియో పెరగడం అనేది కూడా ఒక రకంగా ఇబ్బందికరమే. సో మన యొక్క టోటల్ జీడిపిలో 30% కేవలం అప్పే ఉందంటే ఇది ఎంత డేంజరస్ మనం చూసుకోవాలి. ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా ఇబ్బందికరమే. సో దీన్ని తగ్గించాలి.
అనే విషయాన్ని మనం కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు అప్పులు మన రాష్ట్రానికి ఎక్కడెక్కడి నుంచి ఎంత తీసుకున్నామంటే మనం పర్సంటేజ్లో చూస్తే మార్కెట్ లోన్స్ నుంచి 65% అండి. సెంట్రల్ లోన్స్ చూస్తే ఇక్కడ 4%, స్మాల్ సేవింగ్ లోన్స్ 3%, ప్రావిడెంట్ ఫండ్ నుంచి 6%, అదర్స్ నుంచి 22%. అంటే మార్కెట్ నుంచి మనం రాబట్టిన అప్పు 65%. ఇక్కడ చూసినా క్లియర్గా మార్కెట్లో 2,30,000 కోట్లు ఉన్నాయి. అలాగే సెంట్రల్ లోన్స్ వచ్చేసరికి 14,891 crores, స్మాల్ సేవింగ్ లోన్స్ 10,000 అయితే ప్రావిడెంట్ ఫండ్ 22,878, అదర్స్ 77,184 crores అండి. ఈ డెబ్ట్ టు జిఎస్డిపి రేషియో మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోలేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ సరికి డెఫిషిట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత చేస్తున్నాం అని క్లియర్గా చూస్తే అంటే 22,000 కోట్లు 2020-21లో 22,000 కోట్లు కేవలం వడ్డీలే కట్టామండి. మనం ఇంట్రెస్ట్ పేమెంట్ వడ్డీ కట్టిందే 22,000 కోట్లు. మన యొక్క రెవెన్యూ డెఫిసిట్ అండి 2000 చూస్తే ఇక్కడ 18-19లో 13,899 కోట్లు ఉంది. 2019-20లో 26,441 కోట్లు. ఇది దారుణంగా పెరిగిపోతుందండి. రెవెన్యూ లోటు అనేది పెరగడం ఒక రకంగా ఆర్థిక వ్యవస్థకు చాలా ఇబ్బందికరం. కానీ ఇక్కడ మనం చూస్తే ఇది చాలా దారుణంగా పెరుగుతుంది. 2 సంవత్సరాల్లో 13,899 కోట్ల నుంచి 34,927 కోట్లు పెరిగిపోయింది మన యొక్క రెవెన్యూ లోటు. అంటే డే టు డే ఆపరేషన్స్ ఖర్చు చేయడానికే మనం ఇంత అప్పు అంటే ఇంత లోటులోకి వెళ్ళిపోయాం. అంటే మన యొక్క ఆదాయం ఏం సెట్ కావట్లేదు. 34,000 కోట్లు డెఫిషిట్లో ఉన్నాం డే టు డే ఆపరేషన్స్, కేవలం జీతాలు పెన్షన్లు డే టు డే ఆపరేషన్ చేయడానికి. ఇది ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరం. సో రెవెన్యూ లోటుని తగ్గించాలి. రెవెన్యూ లోటుని తగ్గించడానికి రెవెన్యూ రాబడిని పెంచాలి. అంటే పన్ను ఆదాయాన్ని పెంచే మార్గాన్ని సూచించాలి. గవర్నమెంట్ ఆ విధంగా దృష్టి చూపాలి అని మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్ కూడా పెరిగిపోతూ ఉందండి. కోసలోటు 35,000 కోట్లు 39,000 కోట్లు 54,000 కోట్లకు వచ్చింది. ఈ 54,000 కోట్లలో 34,000 కోట్లు కేవలం రెవెన్యూ లోటే. రిమైనింగ్ క్యాపిటల్ డెఫిసిట్ కింద అంటే కోసలోటులో వస్తుంది అది. సో అంటే 54,000 కోట్లలో 34,000 కోట్లు కేవలం రెవెన్యూ లోటు మాత్రమే. రిమైనింగ్ 20,000 కోట్లు రిమైనింగ్ లోటు. సో 2021-22 బడ్జెట్ మనం ఒకసారి న్యూస్ పేపర్స్ నుంచి చూస్తే దీన్ని కూడా ఒకసారి మనం మెన్షన్ చేద్దాం. 2021-22కి వస్తే మొత్తం ఆదాయం వీళ్ళు ఈ సంవత్సరం బడ్జెట్ అంచనాలండి. ఇదంతా 2,29,779 కోట్ల రూపాయలు. 2,29,779 crores అండి. దీనిలో రెవెన్యూ ఆదాయం 1,77,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. రుణాల కింద 50,000 కోట్లు అంచనా వేస్తున్నారు. రుణ వసూలు కింద 50 కోట్లను అంచనా వేస్తున్నారు. మొత్తం వ్యయం కూడా సేమ్, అంటే టోటల్ బడ్జెట్ ఈక్వల్ చేయాలి కదా 2,29,000. దీనిలో రెవెన్యూ వ్యయమే 1,82,000 కోట్లు, మూలధన వ్యయం 31,000 కోట్లు, రుణ చెల్లింపులు 15,000 కోట్లు, అప్పులు 881 కోట్లు అండి. ఇది బడ్జెట్ యొక్క టోటల్ అంటే 2020-21. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.